ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సత్యం హెవెన్ మినిస్ట్రీ ద్వారా ఈ దినము మన అంశం ప్రత్యక్ష గుడారం పార్ట్ 3. ప్రియ దేవుని ప్రజలారా, ఈ ప్రత్యక్ష గుడారం దేవుని మందిరం. ఈ దేవుని మందిరానికి పరిశుద్ధమైన స్థలాన్ని ఏర్పాటు చేయమని దేవుడు చెప్పాడు. అలాగనే ఆ స్థలములో నాకొక మందిరాన్ని మీరు నిర్మించాలా, మీ మధ్య నివసించినట్లు, మీలో నివసించినట్లు నాకొక మందిరాన్ని నిర్మించాలని దేవుడు మోషేతో చెప్పాడు. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, మోషే ఈ యొక్క మందిరమును కట్టడానికి దేవుడు కొలతలిచ్చినాడు. దేవుడే కొలతలిచ్చినాడు. మందిరానికి పొడవు ఎంత, వెడల్పు ఎంత అనేది దేవుడు ఇచ్చినాడు. కాబట్టి నిర్గమాకాండము 27వ అధ్యాయము 9వ వచనం, నిర్గమాకాండము 27వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాము. ప్రియ దేవుని ప్రజలారా, మరియు నీవు మందిరమునకు ఆవరణమును ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడవు గలదై పేరిన సన్నని నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. ప్రియ దేవుని ప్రజలారా, ఆవరణాన్ని సిద్ధం చేయమంటున్నాడు. ఆవరణానికి మొత్తము ప్రహరీ గోడ, మనం ఎట్లయితే ప్రహరీ గోడను కట్టుకుంటామో అలాగున ప్రహరీ గోడను కట్టమంటున్నాడు. ఎలా అంటే తెరలతో. పొడవు ఎంత అంటే పొడవు వచ్చి 100 మూరలు. మనం మూరను తీసుకుంటే 1.5 అడుగు మూరను మనము తీసుకోవచ్చు. అంటే 150 అడుగులు. 150 అడుగులు పొడవును చెప్తున్నాడు. అలా ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున పొడవు 100 మూరలుగా పెట్టమంటున్నాడు. కాబట్టి దాని 20 స్తంభములు, వాటికి 20 దిమ్మలు ఇత్తడివి, ఆ స్తంభములు వంకులు, వాటి పెండె దబ్బలు వెండివి. కాబట్టి 20 స్తంభాలు, ఈ 100 మూరల పొడవు కలిగిన ఈ యొక్క ఆవరణకు 20 దిమ్మెలు, 20 స్తంభాలు చేయాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ గుడ్డను అలా కట్టాల, ఒకదానికి కొంకులు పెట్టమన్నాడు. కాబట్టి దేవుని ప్రజలారా, అలాగున దాన్ని ప్రహరీగా ఆవరణాన్ని కట్టాల. మనము ఈ యొక్క ఇమేజ్ లో ప్రత్యక్ష గుడారంలో ఆ తెల్లని ఆవరణాన్ని మనం చూస్తున్నాం. చూడండి, చుట్టూ గోడల్లాగా ఆ తెరలు కట్టబడ్డాయి. కాబట్టి అలాగున దేవుడు ఆవరణాన్ని సిద్ధం చేయమన్నాడు. ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున ఈ యొక్క తెరలతో పొడవు 100 మూరలు అయితే, తూర్పు దిక్కున పడమర దిక్కున 50 మూరలు. తూర్పు దిక్కున పడమర దిక్కున 50 మూరలు. నిర్గమాకాండం 27వ అధ్యాయము 13వ వచనము మనం చూడగలుగుతాం. తూర్పు వైపున అనగా ఉత్తర దిక్కున ఆవరణ వెడల్పు 50 మూరలు, ఒక ప్రక్కన 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలను 3. కాబట్టి తూర్పు పడమరన 50 మూరల వెడల్పు, అంటే ఇంచుమించు 75 అడుగులు వెడల్పు వచ్చేది. 75 అడుగులు. ఈ దేవుని ప్రజలారా, అలాగున దేవుడు ఆవరణాన్ని సిద్ధం చేయమన్నాడు. ప్రహరీ గోడల్లాగా చేసి దేవుడు ఒక ద్వారాన్ని పెట్టమన్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి అంటే
ఒక ద్వారాన్ని పెట్టమన్నాడు. ఒకటే ద్వారం, 2-3 ద్వారాలు లేవు, ఒకటే ద్వారం. మనం చూస్తాము, నోవాహు ఓడ చేస్తే ఒకటే తలుపు, ఒకటే ద్వారం, ఆ ద్వారంలోనే వెళ్ళాలి. కాబట్టి గొర్రెలకు కూడా దొడ్డి కట్టినప్పుడు ఒకటే ద్వారం. అలాగనే దేవుడు ఈ యొక్క ఆవరణాన్ని కట్టి దానికి ఒక ద్వారం పెట్టమన్నాడు. నిర్గమాకాండం 27వ అధ్యాయము 16వ వచనం. ఆవరణపు ద్వారమునకు నీల ధ్రువ వర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. కాబట్టి 50 మూరలైతే 20 మూరలు ఈ ఆవరణ ద్వారానికి లోపలికి వెళ్ళడానికి మనం అనుకోవచ్చు తలుపులాగా. ఆ ద్వారము లోపలికి వెళ్ళడానికి 20 మూరలు. ఆ 20 మూరలది ఎలా ఉండాలంటే చెబుతున్నాడు, నీల ధ్రువ రక్తవర్ణము గల 20 మూరల తెర ఉండవలెను. మనం ఈ ప్రత్యక్ష గుడారానికి అంత తెల్లని ప్రాకారం కట్టబడి ఈ తూర్పు దిక్కున ఆ ఎర్రని నీల ధ్రువ రక్తవర్ణపు గల ఈ యొక్క తెర ఉంది కదా, అదే ద్వారం. యాజకులు వెళ్ళాలి అంటే ఆ ద్వారం నుంచే వెళ్ళాల. ప్రియ దేవుని ప్రజలారా, ఆ ద్వారంలో నుంచి వేరొక ద్వారం లేదు, ఒకటే ద్వారం. ఆ ద్వారంలో నుంచే వెళ్ళాల. అది 20 మూరల వెడల్పు, 20 మూరల ఎడల్పు అంటే 35 అడుగులు ఏంటంటే ఆ ద్వారం. ఆ ద్వారంలో నుంచి యాజకులు లోపలికి వెళ్ళాల. ఎవరు వెళ్ళాలన్నా, ఇశ్రాయేలు వెళ్ళాలన్నా ఆ ద్వారంలో నుంచే వెళ్ళాల. వెళ్ళి ప్రియ దేవుని ప్రజలారా, వెళుతానే లోపల ఆవరణలో బలిపీఠం ఉంటుంది. మనం చూడొచ్చు బలిపీఠం. అయితే ఇక్కడ మొట్టమొదటిది ఈ ద్వారము ప్రభువైన యేసుక్రీస్తుని సూచిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తుని ఈ ద్వారం సూచిస్తుంది. యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే మార్గం, నేనే ద్వారం, నా ద్వారానే ప్రతి మనుష్యుడు లోపలికి రావాలి. దేవుణ్ణి దర్శించాలన్నా, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా దానికి ద్వారం నేనే. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడని ఆయన నిశ్చయముగా చెబుతున్నాడు. కాబట్టి ఆ ద్వారం అంటే మార్గం. ఆ మార్గం ఒకటే మార్గము, ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము చూద్దాం. ప్రియ దేవుని ప్రజలారా, ద్వారాన్ని గురించి చెప్తున్నాడు. 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారము నేనే. 8వ వచనం, గొర్రెలు పోవు ద్వారము నేనే, నా ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు, నేనే ద్వారమును, నేనే ద్వారమును అంటున్నాడు. దేవుని ప్రజలారా, ఆ యొక్క ప్రత్యక్ష గుడారము, ఆ ఎర్రని ద్వారం ఉంది కదా, ఆ ద్వారమే ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తుంది. దేవుని ప్రజలారా, దేవుడు మనం ప్రత్యక్ష గుడారము పార్ట్ 4లో మనము ఇంకొన్ని విషయాలు ఈ ద్వారాన్ని గురించి తెలుసుకొని బలిపీఠాన్ని దగ్గరికి వెళ్దాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్ముని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సత్యం హెవెన్ మినిస్ట్రీ ఈ ఛానల్ సత్యం సర్దార్ అని మీరు కొట్టినట్లయితే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆధ్యాత్మికమైన సంగతులు అనేకం మీరు తెలుసుకొని మీరు మీ కుటుంబాలు దీవించబడునుగాక. ఆమేన్.